డాక్టర్ గారు, సో మీకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. 20 సంవత్సరాల పైగా ఈ వైద్య వృత్తిలో ఉన్నారు. ఎన్నో ఉత్థాన పతనాలు చూశారు. 80 పైగా ఇంటర్నేషనల్ జర్నల్స్ ఉన్నాయి. ఎయిమ్స్లో గోల్డ్ మెడలిస్టు, ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టు. మీ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ చూస్తే చాలా చాలా అద్భుతంగా ఉంది. సో చాలామంది మీ దారిలో పయనించాలని కోరుకుంటారు. సో ముఖ్యంగా పీడియాట్రిక్ యూరాలజీ విభాగానికి రావాలనుకునే యువ వైద్యులకి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఎలాంటి వారు ఇక్కడ సక్సెస్ అవుతారు? ఇక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు? పీడియాట్రిక్ యూరాలజీ అనేది మన దేశంలో అప్కమింగ్ స్పెషాలిటీ. ఇది పీడియాట్రిక్ సర్జరీకి అడల్ట్ యూరాలజీకి రెండింటికి రిలేటెడే, కానీ రెండింటికి డిఫరెంట్. ప్రాబ్లం ఏంటంటే మీరు పీడియాట్రిక్ సర్జరీ 80% చేస్తూ 20% పీడియాట్రిక్ యూరాలజీ చేస్తే యూ కెనాట్ అచీవ్ గుడ్ రిజల్ట్స్. అలాగే మీరు 80-90% అడల్ట్ యూరాలజీ చేస్తూ ఒక 10 మంది 10% పిల్లల్ని చేస్తే యూ కెన్ నెవర్ అచీవ్ గుడ్ రిజల్ట్స్. సో వరల్డ్ వైడ్ పీడియాట్రిక్ యూరాలజీ డెఫినేషన్ ఏంటి అంటే అట్లీస్ట్ 75% ఆఫ్ దేర్ వర్క్ షుడ్ బి పీడియాట్రిక్ యూరాలజీ. అంటే ఇఫ్ యూర్ అన్ అడల్ట్ యూరాలజిస్ట్ 75% ఆఫ్ యువర్ వర్క్ షుడ్ బి పీడియాట్రిక్ యూరాలజీ, 25% యూ కెన్ డూ అడల్ట్. ఓకే. పీడియాట్రిక్ సర్జరీ కూడా సేమ్. ఓకే. సో ఎవరైతే దీంట్లోకి రావాలనుకుంటున్నారో, ఒకటి ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వచ్చాయి పీడియాట్రిక్ యూరాలజీలో, అవి అటెండ్ అయ్యి దే కెన్ గెట్ ఏ సర్టిఫికేషన్ ప్లస్ డెడికేట్ యువర్ వర్క్ టు పీడియాట్రిక్ యూరాలజీ స్పెసిఫికలీ. ఓకే. సో అలా డెడికేట్ చేస్తే గ్రాడ్యువల్గా ఇనీషియల్గా భయపడతారు ఏంటంటే నేను ఇదొక్కటే చాలా నీష్ స్పెషాలిటీ కదా, నేను ఇదొక్కటే చేస్తే కేసులు రావేమో. బట్ అలా ఉండదు. ఇండియాలో చాలా పాపులేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా కేసెస్ వస్తాయి. గ్రాడ్యువల్గా యూ విల్ బిల్డ్ యువర్ నేమ్ అండ్ రిజల్ట్స్ బాగుపడతాయి. ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు అయిపోయింది సార్. వాట్ నెక్స్ట్? ఏం చేద్దాం అనుకుంటున్నారు? బై రిటైర్ కానీ అయ్యే టైంకి కానీ, లేదంటే వాట్ ఈస్ యువర్ లైఫ్ గోల్? ఇప్పుడు నేను మెయిన్గా గత కొద్ది సంవత్సరాల నుంచి మై స్కిల్స్ అండ్ మై నాలెడ్జ్ ఐఎమ్ ట్రైంగ్ టు పాస్ ఆన్ ఓకే టు హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు టేక్. అది దట్ ఈస్ బేసిక్లీ. సో హైపోస్పీడియస్ కోర్స్ రన్ చేస్తున్నాను. అలాగే నేను ఐ ట్రావెల్ అండ్ ఐ ఆపరేట్, అంటే త్రూ అవుట్ ద కంట్రీ నేను ఆపరేట్ చేసి. రీసెంట్గా లాస్ట్ మంత్ బాంబేలో లీలావతి హాస్పిటల్లో దే కాల్ మీ టు డెమాన్స్ట్రేట్ ల్యాప్ పైలోప్లాస్టీ. అక్కడ వాళ్ళందరూ ఒక 20-30 పీపుల్ అక్యుములేట్ అయ్యి ఒక 3 months బేబీకి ల్యాప్ పైలోప్లాస్టీ డెమాన్స్ట్రేట్ చేయమని పిలిచారు. సో దట్ దే కెన్ స్టార్ట్ డూయింగ్. అంటే వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఏం కావాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేర్పించడము. సో ఈ హైపోస్పీడియస్ కోర్సెస్. సో మై ఎయిమ్ ఈజ్ టు ట్రాన్స్ఫర్ ఇప్పుడు నా దగ్గర జూనియర్స్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా నేను రేపు పొద్దున నేను సర్జరీ చేయని ఇంకా స్టాప్ చేస్తానని మానేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అప్పటికల్లా వాళ్ళు దే షుడ్ రీచ్ దట్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్స్. సో అది వాళ్ళని ఐ కీప్ ఎంకరేజింగ్ దెమ్. ఒక్కటి ఏంటంటే ఒక 2-3 ఇయర్స్లో ఇప్పుడు నేను చేసే ఈ ల్యాప్రోస్కోపిక్ వర్క్లో వీటిల్లో నా జూనియర్స్ కొంచెం పికప్ చేస్తే బాగా, నేను ఓన్లీ హైపోస్పేడియాస్ చేసి మిగతావన్నీ కూడా యూనో వాళ్ళకి ఇద్దాము, లెట్ మీ బీ ఓన్లీ హైపోస్పేడియస్ సర్జన్ అని ఒక ఆలోచన ఉన్నది. ఓకే సార్, మీ రంగంలో నెక్స్ట్ 10 yearsలో ఈ విభాగంలో ఎక్కువ రీసెర్చ్ జరుగుతుంది. ఈ ఇన్వెన్షన్ పైప్ లైన్లో ఉంది. ఇది వస్తే చాలా ఎక్సైటింగ్గా ఉంటుందని మీరు ఎదురు చూస్తున్నది కానీ అంచనా వేస్తున్నది కానీ ఏమైనా ఉందా సార్? రోబోటిక్స్ ఈజ్ ద ఫ్యూచర్ అండి. ఒక్కటే ఏంటంటే కాస్ట్ తగ్గాలి. చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ల్యాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ చేస్తున్నాను. అదే రోబోట్ అసిస్టెడ్ ల్యాప్రోస్కోపిక్ పైలోప్లాస్టీ చెయ్యాలి అంటే ఆ చైల్డ్కి మినిమం 1 lakh rupees ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. మినిమం డైరెక్ట్లీ టు ద పేషెంట్ మినిమం. మెషిన్ ఇప్పుడు కొత్త మెషిన్ 19 or 20 crores ఉంది. బట్ దానికి ఇవి ఉంటాయి కదా, ఈ డిస్పోజబుల్స్. మీరు రోబోటిక్తో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడున్న డావించి అనే రోబోట్ ఏదైతే వరల్డ్ నెంబర్ 1 ఉందో రోబోట్, దాంట్లో ప్రాబ్లం ఏంటంటే మీరు ఇప్పుడు నేను ల్యాప్రోస్కోపీ చేస్తున్నాను, సిజర్స్ ఉంటుంది నాది, ఐ కెన్ యూజ్ ఇట్ 100 times. అంటే ఇఫ్ ఐఎమ్ కేర్ఫుల్ అండ్ ఐ డోంట్ స్పాయిల్ ఇట్. నా నర్సెస్ కూడా మా వాళ్ళు స్పెషల్లీ ట్రైన్డ్, మా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారు. అట్లా చేసుకుంటే నువ్వు 100 సార్లు వాడుకో, నో ప్రాబ్లం. వేర్ యాజ్ రోబోటిక్లో దట్ కంప్యూటర్
10 uses తర్వాత ఇట్ విల్ నాట్ రికగ్నైజ్ దట్ ఇన్స్ట్రుమెంట్. దెర్ ఇస్ ఎ లాక్, 10 uses. సో ఈచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ 50,000 or 60,000. సో ఆ కాస్ట్ పడుతుంది. సో ఇవన్నీ కలిపి ఏమవుతుందంటే రోబోటిక్స్ ఈజ్ బికమింగ్ ఎక్స్పెన్సివ్. సో మనకు ఆబ్వియస్గా ఇండియన్ రోబోట్ ఒకటి వచ్చింది, అది కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఈ 5mm ఇన్స్ట్రుమెంట్స్ పైనవి వస్తే ఐ థింక్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ ఈజ్ రోబోటిక్ అండి. గ్రేట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ విలువైన ఎంతో అనుభవాన్ని అందించే ప్రయత్నం చేశారు. సో మీ అనుభవం ద్వారా ఇది మరిన్ని మంది వైద్యులకి అంటే వాళ్ళు కూడా ఈ అకాడమిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. సో అదే రకంగా మీ యొక్క అనుభవం రానున్న రోజుల్లో కూడా చాలామందికి ఉపయోగపడాలని, సో మీ యజ్ఞం ఏదైతే ఉందో టు పాస్ ఆన్ నాలెడ్జ్ ఇది కంటిన్యూస్గా జరగాలని, మీరు ఏదైతే కోరుకున్నారో ప్రాజెక్టులలో సక్సెస్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.